జూలై 17న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన హాలీవుడ్ మూవీ ది ఒడిస్సీ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన ఫస్ట్ వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా $264 మిలియన్ పైగా వసూళ్లు సాధించింది. మొదటి 3 రోజుల్లోనే $264 మిలియన్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మొత్తంలో ఉత్తర అమెరికా నుంచే $124 మిలియన్ వచ్చాయి. మొత్తంగా ఒడిస్సీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దాదాపు 2,548 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నోలాన్ కెరీర్లోనే ఇది భారీ ఓపెనింగ్ మూవీ కావడం విశేషం. ఈ సినిమాను సుమారు 2,000 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. అంతేకాదు కేవలం 91 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం విశేషం. ఇటు భారత్లోనూ ఈ మూవీ వసూళ్ల పరంగా సత్తా చాటుతోంది. తొలి రోజు ఏకంగా 20 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 73 కోట్లు రాబట్టిందట. ఇండియాలో ఈ స్థాయి కలెక్షన్లు అంటే రికార్డుగా చెప్పొచ్చు. ఇది 100 కోట్లు దాటేలా ఉంది. తెలుగులో 4 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. కాగా ఈ సినిమాలో హాలీవుడ్ నటులు పాట్ డమాన్, టామ్ హాలండ్, అన్నీ హథవే, రాబర్ట్ ప్యాటిన్సన్ తదితరులు కీలక పాత్రలు నటించి మెప్పించారు. హోమర్ రాసిన ది ఒడిస్సీ ఇతిహాసం ఆధారంగా క్రిస్టోఫర్ నోలాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం నోలాన్ గత చిత్రాల కలెక్షన్లను అధిగమించే దిశగా ఒడిస్సీ అడుగులు వేస్తోంది. మొత్తంగా లాంగ్ రన్లో ది ఒడిస్సీ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు నమోదు చేసేలా ఉంది.